ఈరోజు మనకు హెచ్చరిక వచ్చినట్లుగా 4 రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి అని ముందుగా హెచ్చరిక చేస్తున్నట్లుగా ఆ సమయంలో గనక ఇలాంటి హెచ్చరిక వస్తే రైతు ఏం చేస్తాడో తెలుసా? నిద్రాహారాలు మాని అవసరమైతే వీలైనంత తొందరగా ₹1 ఖర్చు అయినా పర్వాలేదని చెప్పని తను వర్షం పడకముందే, విపత్తు కలగకముందే ఆ పంట అంతటిని కూడా పనులుగా నూర్చుకుని ఇంటికి తెచ్చుకుంటాడు సమయానికి. కారణం, ఇన్నాళ్ళు పడిన కష్టం వ్యర్థమైపోతుందని. అలాగే ప్రభునందు ఓ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య రెండవ రాకడ సిద్ధంగా ఉంది. అది ఈ రోజే కావచ్చు, ఈ రాత్రే కావచ్చు, రేపు ఉదయమే కావచ్చు. వీ డోంట్ నో వెన్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. మన ఎవ్వరికి తెలియదు ఎప్పుడు అది జరుగుతుందో, ఎప్పుడు వస్తుందో. ఆయన అన్నాడు, నా రాకడ దొంగలా ఉంటుందని, దొంగ గడియలా, ఆ దొంగ వచ్చినట్టుగా ఉంటుందని చెప్పని. కాబట్టి మనం మెలకువ కలిగినటువంటి వారిగా, ఈ రోజు ఏం పోద్దులే, మన పిల్లలు ఇంకా చిన్నపిల్లలేగా, లేదా ఇంకేముందులే, కొద్దిగా వయసు ఇంకా పెద్ద వయసు వచ్చినాక అప్పుడు పొందుకుంటా బాప్తిస్మం, ఇలా నెగ్లిజెన్సీ తోటి నెగ్లెక్ట్గా స్టిఫ్ నెక్డ్ పీపుల్, మెడ వంకనటువంటి స్థితిలో లోబడనల్లని జనులుగా ఉన్న నీ కుటుంబం నందున్న నీ బిడ్డలకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా మీకుంది.